బాల్డ్నెస్ వైరస్ అని. ఫస్ట్ టైం ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన 500 మందిలో విత్ ఇన్ 1 week లో ఇచ్చింగ్ కంప్లీట్ చేసేసి ఇచ్చింగ్ దురద రావడం తర్వాత వెంటనే విత్ ఇన్ 10-15 days లో చాలా మంది కంప్లీట్ హెయిర్ లాస్ అయిపోతుంది. దీన్ని బాల్డ్నెస్ వైరస్ అని నేమ్ చేశారు దాన్ని. ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ తెలియదు, బట్ ఏమై ఉండొచ్చు, ఎందుకు విత్ ఇన్ 1 week 10 days లో హెయిర్ లాస్ అయి ఉండొచ్చు. సో అథారిటీస్ చూడటం ప్రకారం దిర్ ఇస్ నో ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇనిషియల్ గా వాళ్ళు వాటర్ పాయిజనింగ్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ వాటర్ పాయిజనింగ్ కూడా లేదు. ఈ వైరస్ లో ఏదైనా వైరస్ అంత ఫాస్ట్ గా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ప్రీవియస్ గా చాలా మందిలో డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన వాళ్ళలో, తర్వాత టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళలో, కొంతమందిలో ఈవెన్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 2nd-3rd month తర్వాత యూజువల్ గా చాలా మందికి టీలోజిన్ ఎఫ్లూవియం అని ఒక కండిషన్ వల్ల హెయిర్ షెడ్ అయిపోతుంది మొత్తం వాళ్ళకి, మళ్ళీ రీగ్రోత్ వస్తుంది దానికి. ఈ పర్టికులర్ ఈ బాల్డ్నెస్ వైరస్ ఈ మహారాష్ట్రలో వచ్చిన వైరస్ వల్ల విత్ ఇన్ వీక్ లోనే ఆల్మోస్ట్ ఒక 50-60% ఆఫ్ ద హెయిర్ షెడ్ అయిపోతుంది. ఇది యూజువల్గా యాజ్ పర్ మా అనాలిసిస్ ప్రకారం ఇది నథింగ్ టు వరీ. డెఫినెట్గా ఇలాంటి వైరస్ రేపు మళ్ళీ మన దగ్గర ఎవరికి వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి కండిషన్ బాడీ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ క్రైసిస్కి వెళ్తుందో ఆ స్ట్రెస్ ఇండ్యూస్లో బాడీ మనం హెయిర్ షెడ్ చేస్తుంది, బట్ రూట్స్ డ్యామేజ్ అవ్వు. ఒక్కసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత అది లెట్ ఇట్ బి యాంటీబయాటిక్స్ వల్ల కానీ మేబీ ఒక 1 to 2-3 months కంప్లీట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది.